హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ డైరీస్. మనాలిలో డే 1లో మేము ఏ ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో చూపిస్తే చూడండి. ఫస్ట్ వన్ హిడింబాదేవి టెంపుల్. హిడింబాదేవి ఎవరు అంటే మహాభారతం ఆ టైంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న టైంలో వీరు ఒక ప్రదేశంలో ఉంటారు. సో ఆ ప్రదేశంలో హిడింబాదేవి వాళ్ళ అన్నగారు పరిపాలిస్తున్నారు. యాక్చువల్లీ భీముడు హిడింబ వాళ్ళ అన్నని చంపేశారని, సో హిడింబ దేవి వాళ్ళ అన్నని ఎవరు చంపుతారో వాళ్ళకి రాజ్యం అప్పగించారు. హిడింబాదేవిని భీముడు అలా పెళ్లి చేసుకుంటారు. హిడింబాదేవికి భీముడికి పుట్టినవాడే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు హాఫ్ మనిషి హాఫ్ రాక్షసుడు. ఈ టెంపుల్ స్టాట్యూ కాకుండా ఒక రాయి ఉంటుంది. దానిని హిడింబాదేవిగా కొలుస్తారు అక్కడ జనాలు. ఈ టెంపుల్ చెక్కతో నిర్మించబడి ఉంటుంది. అంతా చెక్క కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇక్కడ లోపలికి కెమెరా తీసుకెళ్ళనివ్వట్లేదండి. సో నేను బయట ఎలా ఉందో మొత్తం చూపించడానికి ట్రై చేశాను. ఇక్కడ ఫోటోషూట్స్ తీసుకుంటే బాగుంటుంది. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా మంది ఉంటారు. ఫుల్ గ్రీనిష్గా పైన్ ట్రీస్తో చాలా అందంగా ఉంటుందండి ప్రకృతి. ఇక్కడ ఇలా సింధూరం కూడా బయట పెట్టారండి బొట్టు పెట్టుకోవడానికి. ఇక్కడ ప్రసాదంగా మురియాలు ఇచ్చారండి. అవేనండి మరమరాలు అంటారు కదండి, అవి. ఇక్కడ యాక్స్ రైడ్ అండ్ హిమాచల్ డ్రెస్ 100 రూపీస్ కాస్ట్ అండి, వేసుకోవచ్చు. ఈ డ్రెస్ నేమ్ ప్యాడీ అంటారు. ర్యాబిట్స్తో ఫొటోస్ కూడా దిగచ్చు. ర్యాబిట్స్ ఏమో 50 రూపీస్. మేము ట్రై చేసాము హిమాచలీ డ్రెస్. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఈచ్ వన్ ఫోటో 40 రూపీస్కి ఇచ్చారు మాకు. సాఫ్ట్ కాపీ ఫోన్లోకి పంపించేస్తారు. స్ట్రైట్గా బయటకు వస్తే షాపింగ్ జోన్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ కూడా. హిడింబాదేవి టెంపుల్ ఆపోజిట్లో తన కొడుకైన ఘటోత్కచ టెంపుల్. ఇప్పుడు చూస్తున్న గుడి ఘటోత్కచ టెంపుల్. వీళ్ళు రాక్షసుల ఫ్యామిలీ కాబట్టి ఇలా కొమ్ములు అన్నీ ఉంటాయండి. ఈ టెంపుల్ ఇప్పటి వరకు ఘటోత్కచ టెంపుల్ ఎక్కడా చూసి ఉండరు. భీముడికి హిడింబాదేవికి పుట్టినవాడు ఘటోత్కచుడు. ఇక్కడ వాళ్ళు హిడింబాదేవిని ఘటోత్కచుడిని బాగా నమ్ముతారండి. ఎంతో బాగా పూజలు కూడా చేస్తారండి. చూసారా, ఇక్కడ దీపాలు అగరబత్తులు అన్నీ వెలిగించారు. నెక్స్ట్ ప్లేస్కి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి క్యాబ్లో. ఎటు చూసిన కొండలు చెట్లు పైన్ ట్రీస్ చాలానే ఎక్కువ ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ క్లైమేట్ ప్రకృతి అన్నీ చాలా బాగుంటాయండి. పీస్ఫుల్ మైండ్ కూడా వస్తుంది ఇక్కడికి వెళ్తే. థర్డ్ ప్లేస్ క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్ లోపలికి వెళ్ళడానికి 100 రూపీస్. క్లబ్ హౌస్ లోపల అంత ఏమి ఉండదండి. మనీ అయితే వేస్ట్ లోపలికి వెళ్ళడానికి. అయితే మనాలి ట్రిప్లో అయితే క్లబ్ హౌస్ స్కిప్ చేయడం బెటర్ అండి, మనీ వర్త్లెస్. ఇక్కడ కూడా చాలా షాపింగ్ జోన్స్ ఫోటోషూట్స్ అన్నీ అవుతుంటాయండి. చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. జిప్ డ్రైవ్ రివర్ రాఫ్టింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా. క్లబ్ హౌస్ ఆపోజిట్లో బియాస్ రివర్ ఉంటుందండి. బియాస్ రివర్ దగ్గర వ్యూ చాలా బాగుంటుంది. వ్యూ అయితే చూస్తే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అక్కడే అన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయండి. క్లబ్ హౌస్ లోపల అయితే మొత్తం వుడెన్లా ఉంటుందండి. షాపింగ్ జోన్స్ ఉంటాయి చిన్న చిన్నవి. మనం అలా చూసి వచ్చేయడమే. కానీ వాళ్ళైతే మనం బార్గెన్ చేద్దామని అనుకున్నా వాళ్ళైతే మనల్ని అస్సలు పట్టించుకోరండి. అలా ఉంటారు. ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఆల్ యాక్టివిటీస్ అండ్ మనాలి డ్రెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మనాలిలో అయితే ప్రతి ప్లేస్లోన రోజ్ గార్డెన్స్ అయితే చాలా ఉంటాయండి. రోజ్ ఫ్లవర్స్ కూడా మనం ఎప్పుడు చూడని పెద్ద పెద్ద రోజెస్ కూడా ఉంటాయండి. మనాలిలో ప్యూర్ నేచర్, ప్యూర్ వాటర్, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ 4th ప్లేస్ వన్ విహార్ పార్క్ అండి.
ఈ పార్క్ ఎంట్రీ టికెట్ 50 రూపీస్. మన దగ్గర ఎలా ఉంటాయో పార్క్స్, అందులోపల వాటర్ ఎలా ఉండి బోట్ షికార్ చేస్తామో ఇక్కడ కూడా అలానే ఉందండి. ఇక్కడ కూడా మనీ వేస్ట్ అండి, టైం కూడా వేస్ట్. కానీ ఫ్రంట్కి వెళ్తే బిఎస్ రివర్ వ్యూ ఉంటుందంట, చాలా బాగుంటుందంట. మేము మిస్ అయ్యాము, మేము వెళ్ళలేదు లోపలికి ఎండ్ వరకు. మీరు వెళ్తే మాత్రం వ్యూ లాస్ట్ వరకు వెళ్ళండి, బిఎస్ రివర్ వ్యూ చాలా బాగుంటుందంట. 5th ప్లేస్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ. ఇక్కడ కూడా బుద్ధిస్ట్ విగ్రహం ఉంది లోపల, చాలా పెద్దది. ఇక్కడికి బౌద్ధులు ఎక్కువ మంది వస్తారు నేపాల్ నుంచి అంట. ఇక్కడ గ్రీన్గా చాలా బాగున్నాయి అన్నీ. గ్రీనరీ ఎక్కడ పడితే అక్కడే ఉంటుందండి. రోజ్ గార్డెన్స్ అయితే అన్ని దగ్గరలో కామన్గా ఉంటుంది. బౌద్ధ మానిస్ట్రీ ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. కలర్స్ అన్నీ నీట్గా ఉన్నాయి, బాగుంది. ప్రే బెల్స్ కూడా ఉన్నాయి ఎక్కువగా. అక్కడ అందరూ ప్రే బెల్స్ టచ్ చేస్తూ వెళ్తున్నారు, మేము కూడా టచ్ చేసామండి. ఇక్కడ అంతా వెరైటీగా అనిపించి మొత్తం వీడియో తీసానండి, వాళ్ళకి తెలియకుండా మీకు చూపించడానికి. ఇక్కడైతే టికెట్ ఏమీ లేదండి, మనకు నచ్చితే ఇక్కడ మనీ పెట్టి ఆ చాక్లెట్ తీసుకెళ్ళొచ్చండి. అక్కడ వాళ్ళు చెప్పారు, ఏవి టచ్ చేయొద్దని మాత్రం చెప్పారండి. అంతా నీట్గా క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. చూసారా, ఈ ప్రే బెల్స్ ఇలా టచ్ చేస్తే ఏదో మంత్రంలా వస్తుందంట, అందుకు అందరూ టచ్ చేస్తున్నారండి. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా మొత్తం వెరైటీ ఫ్లవర్స్, ఇలా జెండాలు అన్నీ పెట్టారండి. ఇదంతా కవర్ చేశాను వీడియోలో. అక్కడ క్లైమేట్ అదంతా అయితే చాలా బాగుంది. 6th ప్లేస్ మాల్ రోడ్ అండి. ఇక్కడ మనం అన్ని స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, షాపింగ్ ఏదైనా కూడా చేసుకోవచ్చు బార్గెన్ చేసి. A2లో మనం హై పీక్ వెళ్తాం కాబట్టి ఇక్కడ స్వెటర్స్, జెర్కిన్స్, గ్లౌస్ అన్ని కొనుక్కోవచ్చు బార్గెన్ చేసి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.